హాయ్ అండి. హాయ్. అసెంబ్లీకి జగన్ గారు రావట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. దానివల్ల అంటే ఒకరినొకరు అసెంబ్లీలో తిట్టుకుంటూ ఉంటే చాలామంది ఎంటర్టైన్ అయ్యేవారు. వాళ్ళు అసెంబ్లీలో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులు. దానివల్ల కొంచెం జనాలకి పనులు కూడా జరిగాయి, ఆ ప్రశ్నల నుంచి, ఆ గొడవల నుంచి, ఆ బూతుల నుంచి. కానీ ఇప్పుడు అదేం ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఏంటంటారు? వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తే బెటర్ అంటారా? ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కదా ఏమైనా జేబులో నుంచి చాక్లెట్ తీసుకోబాబు అని ఇవ్వడానికి. ఆయన పదవిలో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రతిపక్ష హోదాని ఎక్కడ పడుకోబెట్టారంట? అప్పుడు అడగడానికి నోరు రాలేదంటనా? ఆయన ఇవ్వచ్చు కదా అదే ప్రతిపక్ష హోదా. అసెంబ్లీకి రావాలంటే ఆయనకి అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని చెప్పేసి పవన్ కళ్యాణ్ మీద సవాల్ ఇస్తున్న వ్యక్తి ఇవాళ అసెంబ్లీలో అడుగు పెడతానికి కూడా అనర్హుడు అయిపోయాడు. ఇక్కడ సరిపోయింది కదా. ఇక్కడ సరిపోయినప్పుడు ఇంక ప్రతిపక్ష హోదా ఇస్తే బాగుంటుంది కదా, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా. అంటే జనాల ఎంటర్టైన్మెంట్ కోసం ఆయన అసెంబ్లీకి వస్తాడా? ఆయన వచ్చి ప్రతిపక్ష హోదా అడుగుతాడా? ప్రతిపక్ష హోదా అడగాలి అంటే ఫస్ట్ ఈయనకి అర్హత ఉండాలి. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాని ఎక్కడ పడుకోబెట్టాడు? ఏ కాళ్ళ కింద తొక్కేశాడు? ఈవేళ ప్రతిపక్ష హోదా అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నేను రేపొద్దున ఎట్లయినా అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్ష హోదా అని ఒక కర్రను పట్టుకొని భుజాన్ని పట్టుకొని అలాడేసుకుంటూ తిరుగుదామని చెప్పేసి అన్నాళ్ళు సైలెంట్గా ఊరుకున్నాడా? ఇవాళ కూటమి ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వాన్ని పట్టుకొని నిలదీస్తున్నాడా? ప్రతిపక్ష హోదా కావాలి నాకు, ప్రతిపక్ష హోదా ఎప్పుడు ఇస్తారని. ఈయన ప్రతిపక్ష హోదాకి ప్రయత్నం చేసి, ఈయన ప్రతిపక్ష హోదా గురించి పోరాడి అధిష్టానంలో ఈయన ప్రతిపక్ష హోదా గురించి ఫైటింగ్ చేస్తే అప్పుడు ఈయన వల్ల కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఫైట్ చేసే అవకాశం, హక్కు, రైట్స్ ఉంటాయి. ఈయన చేయకుండా సతికలబడి శుభ్రంగా ఏసీ రూమ్లలో పడుకొని అవ్వా నేను అన్నీ ఇచ్చాను, అన్నా నేను అన్నీ ఇచ్చాను, తమ్ముడు నేను అన్నీ ఇచ్చానని ₹10 పథకాలు ఇచ్చి ప్రజల్ని అమరావతి రాజధాని అయినటువంటి రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రతి నిత్యావసర వస్తువు రేట్లు పెంచేసేసి కట్టించిన సెక్రటేరియట్ని తాకట్టు పెడదాం ప్రతిపక్ష హోదా అడిగినంత ఈజీ అనుకుంటున్నాడా? ఇవన్నీ పెట్టినంత ఈజీ అనుకుంటున్నాడా ప్రతిపక్ష హోదా అంటే? మరి అడిగేవాళ్ళు, ప్రజల తరఫున అడిగేవాళ్ళు ఎవరున్నారు? ప్రజల తరఫున అడిగేవాళ్ళు ఎవరో ఒకరు కావాలి కదా. ఇప్పుడు అందరూ మిగతా పార్టీలన్నీ అధికారంలో ఉన్నాయి, ఈయన ఒకడో. ఎన్నాళ్ళు అవుతుందండి అధికారం వచ్చి ఓ 10 ఏళ్ళు అవ్వట్లేదు. 10 ఏళ్ల పాటు చేతగాని ప్రభుత్వం, ఉండవలసిన ప్రభుత్వం అని చెప్పేసి తిట్టుకోవడానికి తిప్పి కొడితే 10 నెలలు అవ్వలేదు. 10 నెలలకే నీకు అన్నీ అయిపోతాయా? అన్నం బియ్యం గడికి పొయ్యి మీద పెట్టినమ్మటనే అన్నం ఉడికిపోతుందా? దానికి ఒక అరగంట టైం పడుతుంది. అలాగే పెళ్ళైనమ్మటనే పిల్లలు పుడతారా? దానికి కూడా 9 నెలలు పట్టొచ్చు, 2 ఏళ్ళు పట్టొచ్చు, 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు పిల్లలు పుట్టాలంటే. అలాగే ఒకసారి అంటూ వీడు అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నగా అభివృద్ధి చేస్తున్నారు కదా. ఒకప్పుడు అభివృద్ధి చేస్తున్న అభివృద్ధిని నువ్వు వచ్చి గద్దెకి అభివృద్ధి ఆపేసావు కదా. అభివృద్ధి ఆపేసావు, యువతకు ఉద్యోగాలు ఆపేసావు, వాళ్ళు పొట్టలు కొట్టావు, వాళ్ళు వలసలు పోయేటట్టు చేసావు. ఇవన్నీ సరిపోలేదా? ఇప్పుడు ప్రతిపక్ష హోదాను పట్టుకొని అలాడబడుతున్నావు, కుక్క తాక పట్టుకొని గోదావరి ఇదినట్టు. అంటే హోదా లేకుండా అసెంబ్లీకి వెళ్ళమని మీ ఉద్దేశం? అంటే హోదా లేకుండా అసెంబ్లీకి కూడా రావట్లేదు కదా. హోదా రాకపోతే అసెంబ్లీకి రానంటాడు. రాకపోతే మానే ఇంట్లో కూర్చో. ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎవరు బతిలాడు? నీకు ఏమన్నా పేట వేసారా? అక్కడ ఎవరు పేట వేయలేదుగా నీకు. బతిలాడు, అయ్యా బాబు నీకు మంచి టేకు చెక్కతోటి చేయించి పేటేసావురా అని ఎవరు పిలవట్లేదుగా నీకు బొట్టు పెట్టి. రామాక ఆగిపో, కూర్చో, ఇంట్లో కూర్చో. మళ్ళీ నీకంటూ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడదు కానీ, అప్పుడు మాట్లాడుతూ కానీ ప్రజల తరపు నుంచి ప్రశ్నించడానికి నీకే అర్హత ఉంది, నీకే రైట్స్ ఉన్నాయి, నీకే అధికారం ఉందని ప్రజల తరపు నుంచి ఆలోచిస్తావు. నేను ఎందుకు ప్రశ్నిస్తాను? అక్కడ పాలన బాగుంది కనుక ప్రజల తరపు ప్రశ్నించాల్సిన అవసరం లేదు. వస్తాయండి, అదే నేను చదువుతున్నాను కదా. అందుకనే అన్నానికి నేను పెళ్లికి పిల్లలకి సంబంధం పెట్టింది, ఊరకనే పెట్టలేదు. బియ్యం గడికి పొయ్యి మీద పెట్టిన వెంటనే అన్నం అవ్వదు, పెళ్లి చేసుకున్నామంటే పిల్లలు పుట్టరు. అలాగే ఏంటంటే అధిష్టానం ఒప్పుకోవాలి, వీళ్ళు చెప్పిన పథకాలన్నీ అమల్లో పెట్టాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆ పథకాలన్నీ ఆయన ఏం చేస్తానని చెప్పలేదు కదా. మరి ఆయన జేబులో డబ్బులు పెట్టి ప్రజలకు అవసరాలు తీరుస్తున్నాడు. అన్నం లేని వాళ్ళకి అన్నం పెడుతున్నాడు, నీడ లేని వాళ్ళకి నీడనిస్తున్నాడు, దాహం తీర్చడానికి దాహాన్ని ఇస్తున్నాడు. మరి అటువంటి అతన్ని ఏమనాలా? అతను సినిమాల్లో సంపాదించిన సొమ్ముతోటి పెడుతున్నాడు, రాజకీయంలో సంపాదించిన సొమ్ముతోటి పెడతలేదు అతనేమి. అతను కూడా ఉప ముఖ్యమంత్రి గారై 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలలకే చెంపుడు నీళ్ళకే ఉలికి పడితే బిందె నీళ్ళు ఎవడు పోసుకోవాలి? నదిని ఎవడిదాలా, గోదావరిని ఎవడిదాలా? గోదావరిలో ఈతలు ఎవడు కొడతాడు? 10 నెలలకే ఉలికి పడితే 10 నెలలకే జోజెత్తి పోస్తావా? చూడు, ఒక 5 ఏళ్ళు ఇచ్చారు కదా అవకాశం ప్రజలు, నీకు అవకాశం అడిగావు. అమ్మ, అన్న, అక్క ఒక అవకాశం ఇవ్వండి నాకు, నేను చూపిస్తాను తడాకా అని చూపించలేకపోయావు, పక్కన పెట్టారు. ఇప్పుడు చూద్దాం ఉండు, ఎంతవరకు జరిగిద్దో ఎంతవరకు నరిగిద్దో, ప్రజలు ఎంతవరకు నీ ప్రతాపాన్ని నరుగుతారో, వాళ్ళు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేస్తారో, ప్రజలకు ఎంతవరకు జరిగిద్దో చూడాలి కదా. చూడకుండా నువ్వు ప్రతిపక్ష హోదా అని కుక్కతాగా పట్టుకొని గోదావరి ఇదినట్టు రామాకండి. వచ్చారంటే ప్రజలు కొడతారు, తర్వాత మీ ఇష్టం. చెప్పు.